ఇది రిపేర్ అయితే ఇబ్బంది లేదు సార్. ఎందుకంటే దీంట్లో కొన్ని వస్తాయి, దాంట్లో కొన్ని వస్తాయి, పైపు నిండా వస్తాయి. ఇప్పుడు ఇది రిపేర్ అయ్యి ఉంది. ఇప్పుడు ఇది ఇప్పుడు తెచ్చి ఈ రోజు సరే, వీళ్ళు ఏంటంటే ఈ మోటార్ రిపేర్ అయ్యి ఉంది. ఈ మోటార్ కూడా రిపేర్ చేయడానికి కూడా వస్తున్నారంట, ఇది తీసి పెట్టున్నారు. ఈ మోటార్ కూడా ఇది కూడా రిపేర్ అయిపోతే ఇక్కడ గొల్లపల్లి ఎస్టీ కాలనీకి నీటి కొరత ఏ కొరత లేదని చెప్పి మనకి ఇక్కడ తాగే నీళ్ళ మటుకు ఇక్కడ వాటర్ ప్లాంట్ ఉంది సార్. మాకు గ్రామానికి పశువులకి నీటికి వాడుకునే దానికి 2 బోర్లు వేసాము. ఈ 2 బోర్లు ఒకటి ఈ మధ్య మైనర్ రిపేర్ వచ్చింది సార్. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మెకానిక్ తీసుకు వస్తున్నాడు, దాన్ని బిగిస్తాము. మాకేమి ప్రాబ్లమ్స్ ఏం లేదు. ఉండేది మేము యానాది, నా పేరు సౌటర్ సేనయ్య, పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తుంటాను. ఆమె రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పనిచేస్తుంటారు. ఆమె పేరు చలంచల సేనమ్మ. వీడియో చూసాను. పోతే ఇక్కడ ఈ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయమ్మా? ఇక్కడ నీళ్లు రావట్లేదు. నీళ్లు మెయిన్ నీళ్లు సమస్యలు. తర్వాత నీళ్లు రావట్లేదు, ఇంకా ఏది పట్టించుకోవట్లేదు. మాకు కొన్ని రోడ్లు లేవు, లేవు. రోడ్డు మీకు ఈ రోడ్డు రోడ్డు అను నీళ్లు లేవు. కొంతమంది ఖాళీలు ఇచ్చారు, కొంతమంది ప్రేమ. అయితే మా అన్ని గుడిసెలు గుడి ఈ పక్క అంతా గుడిసెలే, ఎక్కువ గుడిసెలు ఉన్నాయి. అక్కడ దాకా గుడిసెల్లో కాపురాలు ఉంటున్నారు. మీకు కాలనీ ఇల్లు కావాలి. కాలనీలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా గుడిసెల్లో? కాదు ఇది ఎన్ని తరం, మా అత్తగారి తరం, వాళ్ళ అత్తగారి తరం నుంచి ఉన్నాం ఈడ. అప్పటి నుంచి పూరి గుడిసెల్లోనే. ఇది నీరు మాకు ఇక్కడ ఇదే గొల్లపల్లి ఎస్టీ కాలనీలో నీళ్లు అందటం లేదు అని చెప్పి మాకు సమాచారం అందిందండి. అది నీళ్ళంతా సప్లై అందుతుందా మన వాళ్ళకంతా? ఇప్పుడు ఆన్ చేస్తావా? ఆన్ చేసి నీళ్లు మన వాళ్ళకి అందరికి అందుతున్నాయి కదా బ్రహ్మాండంగా. ఎంతో చేసి ఐటీ 2 కోట్లు ఇప్పించింది సార్. మన వాళ్ళు మాకు చంద్రశేఖర్ వాటర్ ట్యాంక్ వాటర్ సప్లై అన్ని తెప్పించుకున్నాం. వాళ్ళు చేసి ఏమి లేదు. ఆయన సేవలో నుంచి లాక్కున్నాడు అడగలేక. ఏం అడుగుతూ చెప్పు? ఇప్పుడు వచ్చినోడేం సంతోషపడా, అవును సార్. రానోడికి బాధే కదా. కొంతమందికి నీళ్ళు అందటం పై పక్క వాళ్ళకి, ఈయనకి నాకైతే మరీ దారుణంగా ఉంది. అది బిగిస్తే ఆ మోటార్ బిగిచ్చేస్తే మీకు అందరికి వస్తాయి. ఇప్పుడు అక్కడ కనిపించే మోటార్ కానీ అయిందని చెప్తున్నారు. ఆ మోటార్ రిపేర్ కూడా చేస్తే ఈ గొల్లపల్లి ఎస్టీ కాలనీకి మొత్తం ఫుల్ గా నీళ్లు వస్తాయని చెప్పి ఇక్కడ మన గ్రామస్తులు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ మోటార్ అయితే ఇప్పుడు రన్నింగ్ లో ఉందని చెప్పి మనకు చెప్తున్నారు. అది కూడా రన్నింగ్ లో ఉందా లేదని చెప్పి మనం ఇక్కడ చూడడానికి వచ్చున్నాం. ఇది గ్రామానికి కొంచెం దూరం ఉన్నా కూడా మన వాళ్ళకి ఇబ్బందిగా ఉందా ఏదో చెక్ చేయడానికి వస్తున్నాం మనం. అదే పోయినట్టు కరెంట్ లేదా? కరెంట్ లేదా? మోటార్ ఆడుతుంది. ఇదైతే ఇక్కడైతే ఈ మోటార్ అయితే పనిచేస్తుంది, కానీ ఇంకో మోటార్ కొంచెం రిపేర్ ఉంది, వస్తుంది. ఇప్పుడు బిగిస్తుంది. అది కూడా బిగిస్తారంట. బిగిస్తే ఇప్పుడు వీళ్ళకి నీటి వాటర్ ప్లాంట్ ఉంది. వాటర్ ప్లాంట్ తాగేదానికి అయితే ఇబ్బంది లేదు. ఈ 2 మోటార్లు మాకు సప్లై అయితే మాకు ఇబ్బంది లేదు. సరే, అది కూడా వాళ్ళు సరి చేసుకుంటారని చెప్పి ఈయన మాజీ వైస్ ప్రెసిడెంట్ అంటే ఇక్కడ ఈ గ్రామానికి. ఇప్పుడు అది చేపించేస్తారు కదా, వస్తుంది సార్. ఇప్పుడు బయట కూడా తీసుకుని తీసేసాం చూడు, మోటార్ కూడా తీసేసాము. సరే, రిపేర్ కూడా పోయింది.
అంటే కంప్లీట్ మైదానం మన వైర్లు కట్ చేసింది కంప్లీట్ పోయి. ఇప్పుడు మనం ఉన్నాము గొల్లపల్లి ఎస్టీ కాలనీ, వరికుంటపాడు మండలం, ఉదయగిరి నియోజకవర్గం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. ఇక్కడ ఎస్టీ కాలనీలో నీటి కొరతకి మన ఎస్టీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మనకి ఒక మీడియా ఛానల్లో రావడం జరిగింది. దాన్ని మనం ఇక్కడ నీటి కొరతని పరీక్ష చేయడానికి మనం ఇక్కడ ఎస్టీ కాలనీకి రావడం జరిగింది. ఇక్కడ వీళ్ళకి రోడ్డు సౌకర్యం లేదని మనకి మన దృష్టికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తుంటే మరీ ఘోరంగా ఉంది, అన్యాయంగా ఉంది రోడ్డు అయితే. వీళ్ళకి వాస్తవం అది